ఇదే అలమేలమ్మ గారి ఇల్లు. బేవరుసు పనికి మాలిన ఎదవా పూర్వం పోకున్న కొడకల్లారా, జీవితాంతో నా కాలు కింద పడి ఉండాలరా. నీ పిండాన్ని కాకులు తిని, నీ వంశాన్ని పందికొక్కులు తిని, నీ శవాన్ని ఊరవతల శ్మశానంలో పాతేస్తాన్రా. నా కొడకల్లారా, నా దగ్గరే మీ దొంగ వేషాలు వేస్తున్నారా? ఈ అరవల్లిలో ఈ అలమేలమ్మ మాట జవదాటే ధైర్యం ఏం నీకుందిరా? ఇది నా దర్బార్, నా రాజ్యం. తోలు తీస్తా నా కొడకల్లారా. వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? పంట పండేక ఇస్తానమ్మా. ఏంటి ఏసాలా? నీకు పంట పండేంత వరకు నేను కాచుకొని ఉండాలా? అప్పు తీర్చేంత వరకు ఇక్కడే పనిచేస్తూ పడుండు. నా గురించి తెలుసు కదా, వెళ్ళం పక్కన పడుకోలేవురా. బిడ్డా బిడ్డా. అక్క, బిడ్డా అని పిలవకు, కాల్ మీ అంజీ. ఇన్ని రోజులైందా నీకు ఈ అక్కనొచ్చి చూడ్డానికి? అమ్మ రాలేదా? లేదు. తెలుసు, నా మీద ఇంకా కోపం తీరలేదు. అవన్నీ వదిలేక. నువ్వు మా ఇంటికి వచ్చింది మా అదృష్టం బామ్మర్ది. నేను ప్రతిరోజు నువ్వు తలుచుకుంటా. ఓ ఐ సీ. అందుకే నాకు మిడ్ నైట్ లో అప్పుడప్పుడు హిక్అప్స్, ఐ మీన్ ఎక్కిళ్ళు వచ్చేది. ఏంటి బామ్మర్ది చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఏం చేస్తాను బావా, సడన్ గా ఒక క్రూషియల్ సిచ్యువేషన్ వచ్చింది. అమ్మ బానే ఉంది కదా? అమ్మకే చాలా బాగుంది. మరి నాకే. నీకా? ఏమైంది? ఏమీ జరగలేదు. అంటే పెళ్లి. ఏంటి అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? వై ఆర్ యు స్క్రీమింగ్? బీ కూల్. పళ్ళు ఉన్నట్టు కంటే వేరుశనగలు తినాలా, అప్పుడే కదా పళ్ళక మర్యాద వేరుశనగలకి మర్యాద కదా. బావా, నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదు బావా. నువ్వు చెప్పరా. అదే అమ్మ చెప్పింది, అక్క దగ్గరికి వెళ్ళు, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుందని, అందుకే వచ్చా. ఏంటి మనమ్మ అలా చెప్పిందా? అది చాలు, నువ్వు చూస్తూ ఉండు తమ్ముడు. చుట్టూ ఉన్న 20 ఊళ్ళే కాదు, అల్లి నుంచి ఢిల్లీ వరకు, భూమి నుంచి ఆకాశం వరకు, రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమలందరూ ఆశ్చర్యపోయేలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు. చూడు తమ్ముడు, ఏమంటారే? అవును కదా? స్వయంవరం మొదలైంది.